జూలై 24న విడుదలైన హరిహర వీరమలు చిత్రం. మరి ఆ చిత్రం పైన ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతూ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే రాజకీయ నాయకులు, అదేవిధంగా సామాన్య ప్రజానికం, అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ చిత్రం విడుదలైన రోజు అంటే పవన్ ఫ్యాన్స్ నుండి మాత్రం ఒక పాజిటివ్ బజ్ అనేది వచ్చింది. అంటే సినిమా చాలా బాగుంది, సూపర్ హిట్, పవన్ కళ్యాణ్ కొత్త గెటప్లో అదరగొట్టాడు, పుష్ప రికార్డులు బద్దలు కొడుతుంది అని చెప్పేసి మొత్తం మీద ఈ అభిమానులు ఎవరైనా సరే వాళ్ళు నా హీరోని అభిమానిస్తారు, ఆరాధిస్తారు. కొంతమంది పవన్ కళ్యాణ్ దేవునిగా భావిస్తారు. అది జనసేన కార్యకర్తలు కావచ్చు, మరి దాదాపు 25-30 సంవత్సరాల నుంచి మరి పవన్ కళ్యాణ్ను అమితంగా ఇష్టపడుతూ ఫాలో అవుతున్న ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా మరి అభిమాన హీరో కాబట్టి సినిమాలో మైనస్లున్నా ప్లస్లున్నా ఏది బాగున్నా ఉండకపోయినా మొత్తం మీద అభిమానులు అయితే సినిమాను నిలబెట్టడానికి ప్రయత్నిస్తారు. అయితే హరిహర వీరమల్లు విషయంలో అదే జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఆ సినిమాను ఒక్కొక్కరు 2 సార్లు 3 సార్లు 10 సార్లు చూస్తూ ఆ సినిమా కలెక్షన్లకు ఎంతగానో దోహదపడుతున్నారని చెప్పేసి కథనాలు వస్తూ ఉన్నాయి. కానీ ఎలాంటి అంటే ఇప్పుడు ఏ హీరోని అభిమానించని ప్రేక్షకులు ఉంటారు. వాళ్ళు 200-300 డబ్బులు పెట్టి సినిమా చూడడానికి వెళ్తారు. వారు ఏ సినిమాకి వెళ్ళినా కూడా ఆ సినిమా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా, ఆ సినిమాలో అన్ని అంశాలు బాగున్నాయా, ఆ సినిమాను చూసి వాళ్ళు వినోదాన్ని పొందారనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మరి అలాంటి వారి యొక్క అభిప్రాయాలే ఇక్కడ నిజంగా సినిమా నిలబెడతాయి. కాబట్టే మనం గతంలో చూసుకుంటే అనేక చిత్రాలు మనకు కేజీఎఫ్ లాంటి చిత్రాలు, పుష్ప 1 పుష్ప 2 లాంటి చిత్రాలు కావచ్చు, గతంలో పవన్ కళ్యాణ్ ఖుషి కావచ్చు, అనేక చిత్రాలు బద్రి కావచ్చు, అత్తారింటికి దారేది కావచ్చు, సినిమా బాగుంది, సినిమాలో అన్ని అంశాలు బాగున్నాయి కాబట్టి అవి సూపర్ డూపర్ హిట్గా నిలిచాయి. కానీ వీరమల్లు విషయానికి వచ్చేసరికి మరి పవన్ కళ్యాణ్ మరి ఆయన ప్రమోషన్లు నేరుగా ఆయన వ్యక్తిగతంగా ప్రమోషన్లో పాల్గొని మరి సినిమాకు హైప్ తీసుకురావడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేయడం జరిగింది. ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది, మీడియా ప్రతినిధులు చిట్చాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంటు హైదరాబాద్లో చేయడం జరిగింది, అదేవిధంగా వైజాగ్లో చేయడం జరిగింది. సినిమా గురించి పవన్ కళ్యాణ్ చాలా మాట్లాడాడు, హరిహర వీరమల్లు చిత్రం గురించి. పవన్ కళ్యాణ్ మాట్లాడిన విషయాలన్నీ వాస్తవాలే. అంటే మొదట ఈ సినిమా 5 ఏళ్ల కింద స్టార్ట్ అయినప్పుడు ఈ చిత్రానికి అసలు ఈ చిత్రకథ ఇచ్చిందే జాగర్లమూడి క్రిష్ ఈ చిత్రకథను ఇవ్వడం జరిగింది. ఆయన దాదాపు 2-3 ఏళ్ళు ఈ చిత్రాన్ని మరి ఆయన దర్శకత్వంలో తెరకెక్కించాడు ఆయన. కానీ మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ హేమరత్నం కొడుకు జ్యోతికృష్ణ ఈ సినిమాను డైరెక్షన్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ సినిమా పైన వస్తున్న అంటే మైనస్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో, అంటే సెకండ్ హాఫ్లో వచ్చే విఎఫ్ఎక్స్ అంశాలు బాగాలేవు అని చెప్పేసి మరి చాలామంది ప్రేక్షకులు అంటున్నారు. ఇక్కడ మనం అనేక పబ్లిక్ టాక్లో కూడా మనం చూడడం జరిగింది. అయితే మొత్తం మీద అంటే పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయాల్లో ఉండడం వల్ల కూడా ఇక ప్రత్యర్థులు ఎలాగో వాళ్ళు మరి సినిమాను తగ్గించడానికో, పవన్ కళ్యాణ్ ఇమేజ్ను తగ్గించడానికో అనేక రకాల ప్రయత్నాలను కూడా చేస్తున్నారు. అంబటి రాంబాబు కూడా మాట్లాడడం జరిగింది, అవన్నీ మనం విన్నాం. కానీ సినిమా విషయానికి వచ్చేసరికి మరి 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తూ ఉంటారు నిర్మాతలు. మరి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? సినిమా మొత్తం డిజాస్టర్గా మిగిలితే వాళ్ళు మరి బ్యాంకుల నుండి అక్కడి నుండి ఇక్కడి నుండి మరి 100 కోట్ల రూపాయలు మరి ఫైనాన్స్ ద్వారా తీసుకుని మరి సినిమాలు నిర్మిస్తారు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే సినిమా బాగుందంటే సరే, బాగుందంటే అందరూ చూస్తారు. సినిమా బాగాలేదు, సినిమాలో విషయం లేదు, కంటెంట్ బాగాలేదు, యాక్టింగ్ బాగాలేదంటే ఎవరు చూడరు. కానీ హరిహర వీరమల్లు చిత్రానికి వచ్చేసరికి మరి ఎందుకు జరిగింది ఇలా, మరి డివైడ్ టాక్ ఎందుకు వస్తుంది? మరి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మరి ఈ చిత్రాన్ని చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది. కానీ మరి రాజకీయాల్లో బిజీ ఉండడం వల్ల ఆయన ఈ చిత్రీకరణకు మరి టైం కేటాయించకపోవడము,
అదొక కారణంగా చెప్పవచ్చు. మరి రాజకీయాల్లో మరి ప్రత్యర్థులతో మరి రాజకీయాల్లో పోరాడాలి కాబట్టి మరి రెండు పడవల మీద ప్రయాణం. ఇటు వైసీపీతో పోరాటం చేయాలి, ప్రజా సమస్యలతో పోరాటం చేయాలి, డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు నిర్వర్తించాలి, హరిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొనాలి. కానీ ఇట్లాంటి అంశాలు సినిమా మీద చాలా ప్రభావం చూపాయి. కాబట్టి యాక్టింగ్ విషయంలో కావచ్చు, కొంత కథ విషయంలో కావచ్చు, అనేక సాంకేతిక అంశాల విషయంలో కావచ్చు, కొంత ఇక్కడ ఇక్కడ దెబ్బపడింది సినిమాకు. కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో అక్కడ సెట్ వేసి సినిమాలు చేయడం, ఇట్లా కొన్ని విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో మరి ఆ సన్నివేశాలు సరిగా రాకపోవడం అనేది ఇక్కడ జరిగాయి. మరి ఇంకా ప్రధానంగా ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే క్రిష్ జాగర్లమూడికి రాధాకృష్ణ మంచి డైరెక్టర్. ఆయన ఈ పూర్తి స్థాయిలో మరి అతనే ఉండి ఈ సినిమాను తెరకెక్కిస్తే బాగుండు, ఈ సినిమా బాగొచ్చేదేమో, ఇంకా అద్భుతంగా వచ్చేది కావచ్చు. అన్ని సన్నివేశాలు రక్తి కట్టించే విధంగా ఆయన ఈ సినిమాను తీర్చిదిద్దే అవకాశం ఉండొచ్చు. కానీ జ్యోతికృష్ణ రావడం వల్ల మరి సినిమా కొంత ఆ మేకింగ్ విషయం కావచ్చు, కథ విషయంలో కావచ్చు, కొంత మరి ఎక్కడో గాడి తప్పినట్లయితే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని సన్నివేశాలు కొంత ఇబ్బందిగానే అనిపిస్తాయి. ఇక మొత్తానికి మరి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రానికి సరిగ్గా సమయం కేటాయించకుండా ఓజీ సినిమాకు టైం కేటాయించడం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు టైం కేటాయించి అవి పూర్తి చేయడం, అవి రెండు పూర్తి చేసిన తర్వాత హరిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొని దాన్ని పూర్తి చేయడం, ఆ సినిమా మరి రిలీజ్ అయిన తర్వాత మరి ఇలాంటి నెగిటివ్ ప్రచారాలు. మామూలుగా ప్రేక్షకులు ఏ ప్రేక్షకుడైనా సరే సినిమా బాగుందంటే బాగుందంటాడు, లేదంటే లేదంటాడు. కాకపోతే ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో మరి స్టార్ హీరోలకు కూడా అభిమాన గణం అనేది ఉంటుంది, అభిమానులు పెరిగిపోతున్నారు. వాళ్ళ హీరోల సినిమాలకు మాత్రమే ప్రచారం చేస్తూ ఇతర హీరోల సినిమాల విషయంలో కొంత నెగిటివ్ ప్రచారం చేయడం అనేది మనకు ఎప్పటి నుండో వస్తూ ఉంది. కాబట్టి అంటే ఇట్లాంటి ఈ అంశాలు మరి ఎప్పటి నుండో మనకు పునరావృతం అవుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ రాజకీయంలో ఉన్నా కూడా ఆయన చేసే సినిమాలను మనసు పెట్టి చాలా మరి శ్రద్ధగా కాన్సన్ట్రేట్ చేసి తీస్తే మరి సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయనకు మరి మొత్తం అంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా వరల్డ్ వైడ్గా అభిమానులు ఉన్నారు. కాబట్టి ఒక మంచి అంటే ఆయన మామూలు అంటే టైం కేటాయించి కొంత అన్ని అంశాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాలు తీస్తే కనుక సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ బాగా వచ్చినప్పటికీ, ఈ ప్రీమియర్ షోస్కి కలెక్షన్స్ బాగా వచ్చినప్పటికీ ఈ సెకండ్ డే థర్డ్ డే కొంత కలెక్షన్లు అయితే పడిపోయినట్లయితే వార్తలు వస్తూ ఉన్నాయి. మరి చూద్దాం ఈ సినిమా ఓవరాల్గా గ్రాస్ కలెక్షన్ అయ్యాక మరి నిర్మాతలు మరి సినిమా నుండి బయటపడతారా, మరి లాభాలు చవి చూస్తారా, నష్టాలు చవి చూస్తారా అనేది మనం అయితే చూడాలి మరి.